ఏపీ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఒకేసారి భారీ ఎత్తున జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఆ మేరకు ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ నిన్న ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లకు గౌరవ వేతనం పెంచుతూ తీసుకున్న నిర్ణయం. ఇది చాలా ముఖ్యమైన విషయంగా చూడాలి. ఎందుకంటే 2017 తర్వాత ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లకు వేతనాల్లో ఎలాంటి పెంపుదల లేకుండా కొనసాగుతున్న గౌరవ వేతనాన్ని ఇప్పుడు భారీ ఎత్తున పెంచడం అతిపెద్ద మార్పుగా చెప్పుకుంటున్నారు. ఈ పెంపుదల పట్ల ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లకు నెలకు 50,000 రూపాయలు గౌరవ వేతనంగా ఉండేది. తాజా నిర్ణయంతో అది 75,000 రూపాయలకు చేరింది. అంటే నెలకు 25,000 రూపాయలు పెరుగుదల. దీనికి అదనంగా ప్రస్తుతం అందుతున్న 10,000 రూపాయల కన్వీనియన్స్ ఎలివెన్స్ కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మొత్తం నెలకు 50% పెంపుదల చేసినట్లుగా భావించాలి. 2017 తర్వాత గౌరవ వేతనం సవరించకపోవడమే దీనికి కారణం. దాదాపు 9 ఏళ్ల కాలంలో బాధ్యతలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పటికీ గౌరవ వేతనం మాత్రం 2017 నుండి అదే స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ వేతనాన్ని పెంచాల్సిన అవసరం ఉందంటూ ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు పరిశీలించింది. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 34 ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గౌరవ వేతనం పెంపుదలకు సిఫారసు చేసినట్లు న్యాయ మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించడంతో గౌరవ వేతనం 50,000 నుండి 75,000కు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 10,000 రూపాయల కన్వీనియన్స్ అలవెన్స్ను కూడా కొనసాగించేందుకు కూడా ఆయన అంగీకరించారు. ఇక్కడ మరో అంశాన్ని కూడా గమనించాలి. ఇటీవలనే సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. వారికి గతంలో నెలకు 30,000 రూపాయలుగా ఉన్న గౌరవ వేతనాన్ని 45,000 రూపాయలకు పెంచారు. అంటే వారికి నెలకు 15,000 రూపాయలు అదనంగా పెంచారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 34 ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులు పనిచేస్తున్న నేపథ్యంలో వీరందరికీ ఈ భారీ పెరుగుదల వర్తిస్తుంది. ఈ పరిణామాన్ని 2 కోణాల్లో చూడవచ్చు. ఒకటి, 2017 తర్వాత నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచడం. రెండోది, ఫస్ట్ క్లాస్తో పాటు సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల గౌరవ వేతనాలు కూడా పెంచడం. ప్రభుత్వం తాజాగా స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ల పారితోషికంపై దృష్టి పెట్టడం వల్లనే ఈ పెంపుదల సాధ్యమైంది. హైకోర్టు సిఫార్సులు, ప్రభుత్వ సానుకూల నిర్ణయం, సీఎం గారు సానుకూలంగా స్పందించడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇదే పద్ధతిలో కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగు, అంగన్వాడీలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాల విషయంలో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని వారు సీఎం గారిని కోరుకుంటున్నారు. ఇలాంటి విలువైన సమాచారం మా ఛానల్ ద్వారా మీకు అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.